జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పశ్చిమ బెంగాల్ను అభినవ రాక్షసి అయినటువంటి మమతా బెనర్జీ పరిపాలిస్తున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. గత 14 సంవత్సరాల నుంచి ఈ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో పీకు తింటాందట్టే. ఏది నక్కల గద సేవలను పీకు తిన్నట్టు ఆ మరి పీకు తింటాంది. ఈమె పరిపాలనలో దాదాపుగా 500 మంది హిందూ యాక్టివిస్టులు, బీజేపీ కార్యకర్తలు అతి దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ హత్యలన్నీ చేసింది తృణమూల కాంగ్రెస్ పార్టీ గూండాలే. ఇది బహిరంగ రహస్యం, ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇన్ని హత్యలు జరిగినప్పటికీ ఏ ఒక్క నిందితుని కూడా శిక్ష పడలా. అది అభినవ సమర్పణ కంటే అర్థమవుతుందా? దీంతో కేంద్ర ప్రభుత్వం కోర్టుల ద్వారా సిబిఐ ఎంక్వైరీలు వేయించి ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళు కాదు కదా ఆడ అధికారంలో ఉండేదంతా కూడా శాస్త్రాన్నంతా కూడా ఈ అభినవ సమర్పణకు అయిపోయా. అయితే ఈ మమతా బెనర్జీ పూర్తిగా జిహాదీల అభ్యున్నతి కోసం మాత్రమే పుట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా ఈమె జిహాదీలకు సపోర్ట్ చేస్తూ స్థానిక హిందువులను 2వ తరగతి పౌరులుగా చూడడం ప్రారంభించింది. ఒక పక్క బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ పశ్చిమ బెంగాల్కు వస్తూ ఉన్నప్పటికీ వాళ్ళను ఆపే ప్రయత్నం చేయాల. సరికదా, వాళ్ళను సకల మర్యాదలతో ఆహ్వానించి వాళ్లకు అన్ని రకాల వస్తువులు కల్పించడం ప్రారంభించింది. స్థానిక హిందువులను పక్కన పెట్టి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ వలసదారులకు పెద్ద పెట్టేసింది. అంతేకాకుండా వాళ్లకు ఓటర్ ఐడి కార్డులు జారీ చేసి వాళ్లను తన ఓటు బ్యాంకుగా మార్చుకునింది. ఇదంతా దేనికోసం అంటే దానికోసమే. దేనికోసం? ఓట్ల కోసం. ఇకపోతే ప్రతి విషయంలోనూ ఈ మమతా బెనర్జీ హిందువులను పక్కకు నెట్టి ముస్లింలకు ఈ ప్రాధాన్యతనైతే ఇవ్వడం ప్రారంభించింది. పైగా హిందువులు ఏ పండగ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ప్రతిదానికి కూడా ఆంక్షలు 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 ఆంక్షలు. దీంతో హిందువులలో మమతా బెనర్జీ పైన ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఏర్పడింది. హిందువులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అవకాశం వస్తే సరైన గుణపాఠం చెప్పాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక్కడ నేను మీకు మరొక విషయం చెప్పాలా. అదేందయ్యా అంటే మమతా బెనర్జీ పైన తృణమూల కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆగ్రహంతో ఉన్నారంట. మరి ఈ అవకాశాన్ని పశ్చిమ బెంగాల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ చూస్తా ఊరుకుంటుందా? వదులుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు, ఊరుకోదు. అందుకే మొదటగా భారతీయ జనతా పార్టీ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రహస్యంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే వచ్చే సంవత్సరం జరిగేటటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనుక తృణమూల కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే తామంతా కూడా వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తృణమూల కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ నాయకులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరే ఎంపీల సంఖ్య దాదాపుగా 15 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఎంపీలు వచ్చే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనక నుంచి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇక హిందువులను ఏకం చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. ఈ విషయంలో ముఖ్యంగా బీజేపీ నాయకుడైనటువంటి సువేందు అధికారి బలంగా పనిచేస్తున్నారు. వచ్చే సంవత్సరమే ఈ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. పశ్చిమ బెంగాల్ విషయంలో ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పటికే కీలకంగా అడుగులేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లయితే ఢిల్లీ కోసం పనిచేశారో, ఎట్లయితే హర్యానా కోసం పనిచేశారో, ఎట్లయితే మహారాష్ట్ర కోసం పనిచేశారో, ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి, ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు వేగంగా పావులు కదుపుతున్నారు. అది ఆ విషయమా? ఎట్లా న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.